రేవంత్ రెడ్డి గారు సర్కారు బడి పిల్ల కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరోసారి అధికారం చేపట్టింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. వీరంతా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. కాసేపట్లో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని నివాసంలో కేబినెట్ మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50% పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 30 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో 5గురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.